ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనంలో యేసయ్య జీవితంలో సరైన మార్గాన్ని ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మరియు తప్పు మార్గాన్ని ఎంచుకోవడం వల్ల కలిగే పరిణామాల గురించి తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనే మాటతో ప్రారంభమవుతుంది. ఈ ద్వారం దేవునితో నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని, దేవుని మార్గంలో నడవడాన్ని సూచిస్తుంది. ఇందులో ప్రవేశించేవారు ఈ లోక సంబంధమైన ఆశలు, కోరికలేవి తమ వెంట తీసుకువెళ్ళలేరు. పాపం, స్వార్థం, ఇతర దేవుళ్ళు, ఇతర మార్గాలు అన్నిటినీ వెనుక విడిచిపెట్టేయాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించి నడవాలంటే పశ్చాత్తాపం, తమను తాము పరిత్యజించుకోవడం, వినయభావం, ఏకైక నిజదేవుని పరిపాలనను అంగీకరించేందుకు ఇష్టపడడం చాలా అవసరం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఇరుకు ద్వారం ఒక్కటే మార్గం. ఈ ఇరుకు దారిని చూచి దానిలో ప్రవేశించేది కొద్దిమందే. ఎందుకంటే దాన్ని కోరేది, వెతికేది తమను తాము తగ్గించుకొని యేసు ప్రభు మీదే నమ్మకం ఉంచేందుకు ఇష్టం ఉన్నవారు కొద్దిమందే. కాబట్టి దేవుని మార్గాన్ని కనుగొనే కొద్దిమంది ఎవరంటే, అన్నిటికంటే ప్రధానంగా అదే కావాలని ఆశించి అది దొరికే వరకు విశ్రమించని వారు. వారి హృదయాల్లో దేవుని కార్యం వల్ల కలిగిన ఫలితమే ఇది. అయితే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నదని, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులని వ్రాయబడింది. ప్రియులారా, ఈ ద్వారం ఇహలోక మార్గం, పాపుల మార్గం, అసలు దేవుని లెక్క చెయ్యని, సత్యమేమిటో తెలియని నిజదేవుడైన యేసుక్రీస్తును తిరస్కరించే మార్గం. దీని అంతం నాశనమే, అనగా ఆత్మ సంబంధమైన మరణం లేదా దేవుని నుంచి పూర్తిగా వేరు కావడం. ఒకడు యేసయ్య యొద్దకు వచ్చి, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, యేసయ్య వారిని చూచి ఈ విధంగా చెప్పెను, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా, మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయి మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఇదిగో, కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు అని చెప్పెను. సహోదరి సహోదరులారా, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రొడ్డితనము కలుగజేసెను. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు, మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
ఇరుకు ద్వారమున ప్రవేశించాలని, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నదని, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము పాపం, స్వార్థం, ఇహలోక సంబంధమైన ఆశలు, కోరికలన్నిటిని విడిచిపెట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను మా రక్షకునిగా అంగీకరించి నీ మార్గంలో నడిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని ఉత్తరము మీతో చెప్పునని నీవు తెలియజేశావు. గనుక మేము అలాగుండక సిద్ధపాటు కలిగి ఉండుటకు కృపచూపమని, నీ రాజ్యంలో నీతో పాటు యుగయుగాలు నివసించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.